ఈ మధ్య చాలామంది బయట నుంచి వేలకు వేలు ఖర్చు పెట్టి నెయ్యి అయితే కొనుక్కొచ్చుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక్కసారి చేశారంటే ఇంక బయట తెచ్చుకోరనమాట. అంత సింపుల్ ప్రాసెస్ అనమాట నెయ్యి చేయడం. ఈ టేస్టీగా ఉండాలంటే పాల మీద మీగడ కాకుండా పెరుగు మీద మీగడ తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. మీగడ తీసి పెట్టుకున్న బాక్స్ని నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫంగస్ లాగా వచ్చిద్ది అనమాట. బాక్స్ మొత్తం నిండిన తర్వాత తీసి బయట పెట్టుకోండి. మీగడలో ఉన్న కూలింగ్ అంతా పోయాక ఇలా సగం సగంగా మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వెన్నపూస వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న వెన్నని ఇంకొక గిన్నెలోకి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు వెన్ననైతే ఒక 2-3 టైమ్స్ కూల్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి. చేసుకున్న వెన్నని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని అది కరిగి ఆయిల్ లాగా వచ్చిద్ది అనమాట. స్పూన్ తీసుకొని కలుపుతూనే ఉండని, లేకపోతే అడిగంటేసిద్ది. ఇలా వచ్చిందంటే నెయ్యి అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతకి మీ సైడ్ నెయ్యి ఎంత కాస్ట్ ఉందో కామెంట్ చేయండి. విలేజ్ లో అయితే నెయ్యి 600 ఉంది.